హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైఎస్ఆర్ చేయూత నిధులు వాయిదా పడటం జరిగింది కదా. ఈ వాయిదా పడినటువంటివి ఎలక్షన్ లోపల రిలీజ్ అవుతాయా లేదా, అలాగే చేయూతకు సంబంధించి కాకుండా కొన్ని ఈబీసీ నేస్తామని కొన్ని పథకాలు గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు అనేటివి వాటి తేదీలో కొన్ని అనౌన్స్ చేశారు. గవర్నమెంట్ అనేది ఆ డేట్లు అనేది అనౌన్స్ చేశారు. ఆ డేట్లో అవి రిలీజ్ అవుతున్నాయా లేదా అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళకపోయే ముందు మీకు ఒక చిన్న మాట చెప్పాలి ఫ్రెండ్స్, ఫిబ్రవరి 21న వైఎస్ఆర్ చేయూత నిధులు రిలీజ్ కావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఫిబ్రవరి 21 రిలీజ్ కావాల్సి ఉంటే 20వ తారీఖు మనకు ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఏంటంటే 21వ తారీఖు సీఎం గారు వైజాగ్ పర్యటనకు వెళ్ళబోతున్నారని. ఈ వైజాగ్ పర్యటన ద్వారా వైఎస్ఆర్ చేయూత నిధులు వాయిదా వేయడం జరిగింది. అంటే మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది అప్పటికి రాలేదండి, ఎప్పుడు రిలీజ్ చేస్తామని రాలేదు. కానీ వైఎస్ఆర్ చేయూత నిధులు అయితే వాయిదా వేయటం అనేది వచ్చిందండి. వాయిదా వేయటం అని వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో చేయడం జరిగిందండి. కానీ చాలామంది అసలు 21వ తారీఖు మధ్యాహ్నం దాకా కూడా వైఎస్ఆర్ చేయూత నిధులు వస్తున్నాయని అనౌన్స్ చేశారు, కానీ ఎవరు కూడా వాయిదా పడ్డాయని చెప్పలేదండి. సో మన ఛానల్ అనేది జెన్యూన్గా ఉంటుందండి. అలాగే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు త్వరగా ఇమీడియట్గా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నీకు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వైఎస్ఆర్ చేయూత నిధుల గురించి తెలుసుకుందాం. ఈ వైఎస్ఆర్ చేయూత నిధులు అనేటివి గతంలో ఫిబ్రవరి 16 రిలీజ్ చేస్తా అని చెప్పారు. తర్వాత ఫిబ్రవరి 21 అన్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 26 అన్నారు కదా. ఇలా వాయిదా మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తాం వల్ల మా డబ్బులు అనేవి పడతాయని చెప్పి చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అలాంటి ఇబ్బంది ఏం పెట్టుకోకండి. ఎందుకంటే గతంలో మనకు ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ అనేది వస్తుందని చెప్పి ప్రీవియస్గా అనౌన్స్ చేశారండి. కానీ మనకు మార్చి 9 వరకు ఎన్నికల కోడ్ అనేది పడదండి. కాబట్టి మార్చి 9 లోపల గవర్నమెంట్ ఏ పథకాలు అయితే రిలీజ్ చేయాలనుకుంటుందో అన్ని పథకాలు రిలీజ్ చేసే ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి ఆ యొక్క పార్టీ నిర్ణయించుకొని ఉంది. కావున మనం ఎటువంటి టెన్షన్ వద్దండి. ఖచ్చితంగా ఫిబ్రవరి 26 మ్యాక్సిమం పడతాయండి. ఫిబ్రవరి 26 ఆ పథకం ఉంది. ఆ తర్వాత ఇంకా చాలా ఓబీసీ నేస్తామని ఉంది. ఇలా పథకాలన్నీ ఉన్నాయి కదా. ఈ పథకాలని ఈ ఎలక్షన్ కోడ్ లోపల అమలు చేయాలని గవర్నమెంట్ కూడా భావిస్తుంది. కావున ఈ ఫిబ్రవరి 26న వైఎస్ఆర్ చేయూత నిధులు అనేది రిలీజ్ కాబోతున్నాయి. ఎక్కడ నుంచి అంటే ఈ కుప్పంలో నుంచి సీఎం గారు బటన్ నొక్కి ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు వయసు గల అర్హత కలిగిన ఎవరైతే అక్కా చెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లోకి ఈ యొక్క చేయూత నిధులు ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతున్నాయి. ఫ్రెండ్స్, మన వీడియోలో రెండో టాపిక్ ఏంటంటే అమ్మఒడి నిధులండి. ఈ అమ్మఒడి నిధులు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? గతంలో ఈ ప్రభుత్వం 4 విడతలో అమౌంట్ అనేది జమ చేసింది కదా. 5వ విడత డబ్బులు అనేవి కూడా జమ చేసి ఎలక్షన్లకు వెళ్తారా సీఎం గారు అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. అంటే ఎలక్షన్ ముందే ఈ అమ్మఒడి నిధులు అనేవి రాబోతున్నాయా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. కానీ దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు ఫ్రెండ్స్. ఎలా చెప్తున్నానంటే నేను మీకు జనవరిలో మనకు ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేసిందండి. గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏ నెలలో ఏం రిలీజ్ అవుతున్నాయని చెప్పి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఆ క్యాలెండర్లో మనకు అమ్మఒడి నిధులు అనేవి జూన్లో ఉన్నాయండి. 2024 జూన్ 12వ తారీఖున అమ్మఒడి నిధులు అనేవి రిలీజ్ చేయాలని చెప్పి సీఎం గారు ఆ క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. అలాంటి అప్డేట్ అయితే ఇంతవరకు అయితే ఏం రాలేదు ఫ్రెండ్స్. కానీ ఎలక్షన్ లోపల మనకు అమలయ్యే పథకాలు ఏంటంటే వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవి 4 ఎలక్షన్ లోపల రిలీజ్ కాబోతున్నాయి ఫ్రెండ్స్. వీటితో పాటు కొన్ని చిన్న చిన్న అనౌన్స్మెంట్లు ఉన్నాయి. ఒకవేళ వాటి గురించి మీకు ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు ఫ్రెండ్స్. గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్కి ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియో పొందాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో ఈ వీడియోని పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.